మడమ నొప్పికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే అమ్మా ఇది ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం, అంటే హీల్ పెయిన్ ఉంటుంది. వన్ ఈజ్ హీల్ పెయిన్ ప్లాంటార్ ఫెసైటిస్, ఇంకోటి గౌట్ వల్ల కూడా మడమ నొప్పి రావచ్చు, ఇంజురీస్ వల్ల రావచ్చు. కానీ మోస్ట్ కామన్ ఈజ్ ప్లాంటార్ ఫెసైటిస్. అంటే సడన్గా వాళ్ళు జిమ్లోకి వెళ్ళడం, రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం, దానివల్ల ప్లాంటార్ ఫెసైటిస్ రావచ్చు. దీనికి మెయిన్గా ఎట్లా ఉంటుందంటే హీల్ పెయిన్, మడమ పెయిన్ ఉంటుంది. పొద్దున్న లేయగానే మొదటి పాదం వేయడం చాలా ఇబ్బంది పడతారు. కొంచెం దూరం నడవగానే దే ఫీల్ బెటర్ అనిపిస్తుంది. ఆరు ఒక గంట సేపు టీవీ చూడడానికి సోఫాలో కూర్చుంటే మళ్ళీ లేయగానే పెయిన్ రావడం జరుగుతుంది. ఇది మడమ నొప్పి కారణాలు. ప్లాంటార్ ఫెసైటిస్ కానీ, గౌట్ కానీ, ఇంజురీస్ కానీ, సడన్గా వెయిట్ పెరగడం, సడన్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మోకాలు నొప్పులు రావచ్చు, అది మడమ నొప్పి రావచ్చు. ఏం చేయాలి వస్తే అంటే ఫిజియోథెరపీ, వెయిట్ రిడక్షను, ఫుట్ మసాజర్లు, సాఫ్ట్ షూస్, మెత్తని చెప్పులు 2 జతలు కొనుక్కోవాలి, ఒకటి ఇంట్లోనూ ఒకటి బయట. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షన్ చేయడం, యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకోవడం, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే దానికి కంట్రోల్గా మెడికేషన్ పెట్టుకోవడం, ఇటువంటి కామన్ జాగ్రత్తలు తీసుకుంటే మీరు మడమ నొప్పి నుంచి బయటపడవచ్చు. ఇంకా తగ్గకుండా ఉంటే డాక్టర్ని కలిస్తే ఎగ్జామిన్ చేసి ఆర్థోపెడిక్ సర్జన్ ట్రీట్మెంట్ ఇస్తారు.